అంతర్రాష్ట్ర మండలి సమావేశం నుంచి కేసీఆర్ జ్వరంతో మధ్యలోనే వెళ్లిపోయారు. భేటీ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత తనకు జ్వరం ఉందని ప్రధాని మోడీకి చెప్పి కేసీఆర్ ఇంటికి వెళ్లిపోయారు. సీఎం ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించారు. భేటీకి ముందు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. 36 గంటల తర్వాత బాబు తల్లి ఒడిని చేరాడు. పసికందును అవనిగడ్డలో గుర్తించిన పోలీసులు 2 కిడ్నాపర్లను అదుపులోనికి తీసుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం బాబు సేఫ్ గా ఉన్నాడు. చిల్డ్రన్స్ వార్డులో ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. 18 రోజుల నిరీక్షణకు తెరపడింది. నైజీరియాలో కిడ్నాప్ అయిన విశాఖవాసి సాయి శ్రీనివాస్ కథ సుఖాంతమైంది. గత నెల 29న అక్కడ కొందరు దుండగులు అతడితో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేవాడు సాయి. అతడి నుంచి ఫోన్ రాకపోవడంతో సాయి పనిచేసే కంపెనీతో మాట్లాడారు ఆమె భార్య లలిత. దీంతో కిడ్నాప్ అయిన విషయం బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, విశాఖ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లింది. స్పందించిన ప్రభుత్వం నైజీరియా అధికారులతో సంప్రదించి చివరకు సాయి పనిచేస్తున్న కంపెనీ దుండగులకు కొంత డబ్బులు చెల్లించి విడిపించింది. తాను క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు సాయి శ్రీనివాస్. Officials of Dangote projects, they are also helped me and released my husband. I am very thankful to you all. Thank you. తాగి రోడ్డుపైకి అడ్డంగా వచ్చిందే కాకుండా ఎందుకలా చేశావని అడిగినందుకు ఏకంగా మర్డర్ చేశాడు మందుబాబు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ఈ దారుణం జరిగింది. సాంబశివరావు అనే వ్యక్తి బైక్ మీద వెళుతుండగా ఓ మందుబాబు సైకిల్ మీద రాంగ్ రూట్ లో దూసుకొచ్చి బైకును ఢీకొట్టాడు. అదేమని అడిగినందుకు సాంబశివరావు మీద దాడికి దిగాడు నిందితుడు. మద్యం మత్తులో ఇష్టానుసారం దాడికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో విచక్షణ రహితంగా దాడి చేయడంతో సాంబశివరావు ప్రాణాలు కోల్పోయాడు. నడి రోడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నా ఎవ్వరూ కనీసం ఆపలేకపోయారు. ఈ దారుణం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. విజయవాడలో దుర్గగుడి దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ ఐరన్ పిల్లర్ కూలింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణ సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. హైదరాబాద్ వెలుపలకు వెళ్లే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీని ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. బల్క్ డ్రగ్ పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు ఆయన. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తో సమావేశమైన కేటీఆర్ 2017 డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలను తరలిస్తామన్నారు. ఖరీఫ్ మొదలైనా ఇంకా రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత షబీర్ అలీ. కేంద్రం ఇచ్చిన కరువు సాయం కూడా ప్రజలకు అందలేదన్నారు. ప్రభుత్వ పనితీరుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్న ఎమ్మెల్సీ షబీర్ అలీ తక్షణమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 123 జీవోపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కరువు సాయం అందలేదు. ఈ విషయాల్లో రైతులు అయోమయంలో ఉన్నారు. అయ్యా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఖరీఫ్ బాయ్, 2 రబీ బాయ్, ఇప్పుడు 5వ ఖరీఫ్ పంట వచ్చింది. దీన్ని కూడా ఎవరు ఆదుకుంటలేరు. మా గతి ఏంది? డిమాండ్ చేస్తున్నాం సిఎల్పి తరఫు నుంచి. తక్షణమే వర్షాకాల సమావేశం అసెంబ్లీ ఏర్పాటు చేయండి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రభుత్వ నివేదికలు చెబుతుంటే మోడీకి కేసీఆర్ నెంబర్ 1 సీఎంలా ఎలా కనిపిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి. రాష్ట్ర అర్ధగణాంక నివేదిక ప్రకారం తెలంగాణ ప్రమాదపు టంచుల్లో ఉందన్నారు ఆయన. ఇందిరా, రాజీవ్ సాగర్ల పేర్ల మార్పునకు నిరసనగా ఒకరోజు దీక్ష చేస్తామని ప్రకటించారు పొంగులేటి. అన్నమో రామచంద్రని ఏడ్చే పరిస్థితి. అప్పులు విపరీతంగా అయిపోయినాయి. ప్రైవేట్లో అప్పులు కూడా పుట్టట్లా, వడ్డీలు విపరీతంగా అయిపోయింది. ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ యోగ్యత భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది. గద్వాల్ జిల్లా సాధన కోసం ఈ నెల 19 నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు మాజీ మంత్రి డీకే అరుణ.
ఎమ్మెల్సీ కార్యక్రమంలో మాట్లాడిన డీకే అరుణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హరితహారం పేరుతో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల జిల్లా సాధన కోసం స్థానిక జమ్ములమ్మ ఆలయం నుంచి జోగులాంబ ఆలయం వరకు పాదయాత్ర చేస్తారని ఆమె స్పష్టం చేశారు. పాపం చెట్టు నాటుతున్నట్టు ఇవన్నీ చూస్తుంటే మనం ప్రతి సంవత్సరం కూడా మనకు అందరికీ తెలుసు, ప్రతి వర్షాకాలం సమయంలోన చెట్ల పెంపకం అనేది ఏళ్ల నుంచి కూడా మనం చేపడుతున్నటువంటి కార్యక్రమం. గద్వాల జిల్లా కోసం 19వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ అంటే మంగళవారం రోజు జమ్ములమ్మ దేవాలయం నుంచి గద్వాల జమ్ములమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. అది చాలా పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి దేవాలయం జమ్ములమ్మ తల్లి దేవాలయం. ఆ దేవాలయం దగ్గర నుంచి 19వ తేదీ అంటే మంగళవారం రోజు పాదయాత్ర గద్వాల జిల్లా సాధన కోసం మరి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా నడిగడ్డ ప్రజలంతా కూడా మరి పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరి ఆ పాదయాత్ర కార్యక్రమం మరి 19th రోజు మంగళవారం రోజు జమ్ములాంబ దగ్గర ప్రారంభమై జోగులాంబకు మరి చేరుకునేటటువంటి కార్యక్రమం. జోగులాంబ అంటే అలంపూరు జోగులాంబ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సొంత గ్రామంలో సర్పంచ్ను గెలిపించుకోలేని వ్యక్తి టీఆర్ఎస్ లో చేరారని ఎద్దేవా చేశారు. గుత్తా నల్గొండ జిల్లాకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. నేను 16-17 సంవత్సరాలకెళ్ళి 20 సంవత్సరాలకెళ్ళి ఒక్కొక్క కార్యకర్తని సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్గా టికెట్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ప్రచారం చేసి గెలిపించి నువ్వు అనామకంలాగా ఒక్కనివే వచ్చి నీ ఎమ్మడి కనీసం ఒక్క నాయకుడు టీడీపీకి వెళ్ళి రాకుండా మా వాళ్ళని నువ్వు మంత్రి అవుతావు అని చెప్పి, నువ్వు మంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి అయినా సరే పిల్లికి కూడా బిచ్చం పెట్టవాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గురించి. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్. యాంటీ డిఫెక్షన్ లాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ఇవ్వాలని నిర్ణయించింది పార్టీ. ఈ విషయంలో కలిసొచ్చే ఇతర పార్టీలను కలుపుకుపోవాలని నిర్ణయించారు. అలాగే ఏపీ విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలని ఎంపీలకు సూచించారు జగన్.